ఒక గ్రామంలో ముగ్గురు అందమైన అమ్మాయిలు స్నేహ, నేహ, గీత ఉండేవారు. ఆ గ్రామంలో అందరూ వారి అందాన్ని చూసి ఇష్టపడేవారు. స్నేహ, నేహ ఎప్పుడూ గర్వంగా మాట్లాడుకునేవారు, మనలో ఎవరు అందంగా ఉన్నారు అని. గీత మాత్రం శాంతంగా వారిని చూస్తూ ఉండేది. ఒకరోజు బాగా పేదవాడైన రవి ఆ గ్రామానికి వచ్చాడు. అతను చాలా మంచివాడు అని ఆ గ్రామంలో అందరూ చెప్పుకునేవారు. రవి ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అమ్మ మొదటిగా పెద్దమ్మాయైన స్నేహ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, రవిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అని. అప్పుడు స్నేహ, ఏంటి, నేను ఈ పేదవాడిని పెళ్లి చేసుకోవాలా? నా అందానికి ఒక పెద్ద కోటీశ్వరుడు వస్తాడు అని గర్వంగా చెప్తుంది. అమ్మ రెండో అమ్మాయైన నేహా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అప్పుడు నేహ, ఇతని వేలకని చూడు ఎలా ఉందో, ఇలాంటి భికారిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని నిరాకరిస్తుంది. అమ్మ మూడో అమ్మాయైన గీత దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, రవిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అని. అప్పుడు గీత, అమ్మా, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే అని చెప్తుంది. ఒక మంచి రోజు గీతా, రవికి ఆ గ్రామంలో అందరి సమక్షంలో పెళ్లి జరుగుతుంది. అప్పుడే ఆ గ్రామానికి ఒక లగ్జరీ కారు వస్తుంది. అప్పుడు స్నేహ, నేహ ఆశ్చర్యపోతారు, ఇలాంటి గ్రామానికి ఇంత లగ్జరీ కారు వచ్చిందేంటి అని. రవి ఆ ముగ్గురు అమ్మాయిలను, వాళ్ల అమ్మను ఆ కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. అతను నేరుగా ఒక పెద్ద ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగుతాడు. కాని అది ఇల్లు కాదు, చూడడానికి ఒక పెద్ద ఇంద్రభవనంలా ఉంది. అప్పుడు రవి చెప్తాడు, ఈ భవనం, ఆ కారు అన్నీ నావే. నేనొక వ్యాపారవేత్తని, నేను భికారిని కాను. అది విన్న స్నేహ, నేహ రవిని అడుగుతారు, ఎందుకు నువ్వు భికారిలా నటించావు అని. అప్పుడు రవి, నేను స్వచ్ఛమైన, నిష్కలమైన మనసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అవి నాకు గీతలో కనిపించాయి. అందుకే నేను గీతను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసరికి స్నేహ, నేహ రవి అన్న మాటలకు సిగ్గుతో తలదించుకున్నారు. మరి మీరే చెప్పండి, బయట వేషధారణ చూసి రవిని నిరాకరించిన స్నేహ, నేహ అందమైన వాళ్లా, లేక తల్లిమాటకు గౌరవమిచ్చి రవిని పెళ్లి చేసుకున్న గీత అందమైన అమ్మాయా? ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.